నమస్కారం. నమస్కారం. ఆయుష్మాన్ నా పేరు రఘునందన్. నేను చౌటి భాస్కర్ గారి సంగీత విద్వాంసుల అబ్బాయిని. తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ప్రమోటర్ని. మన తెలంగాణలో ఉండే కళాకారులందరినీ కూడా కళాకారుల ఇంటర్వ్యూలు చేస్తున్నాను అన్నట్టు. మీరు ఏం కళాకారులు, మీ వయసు ఎంత, మీ ఊరేంటి, మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఏదో చిన్నగా చెప్పండి. మా ఇది జన్మస్థలం ధర్మపురి, ఇప్పటి జగిత్యాల జిల్లా, నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నన్ను గొండి ప్రేమ్ కుమార్ అంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్వరయోగ సుపీరియర్ మిమిక్రీ ఆర్టిస్ట్. నా ఇది మొన్న 26 నాటికి 86 సంవత్సరాలు వచ్చినాయి. మిమిక్రీ ప్రదర్శనల్లో ఇది 73 ఏళ్ళ సీనియారిటీ. 1955 నవంబర్ 4వ తారీఖు నుంచి ఫస్ట్ ప్రోగ్రాం కట్టేలగూడ బాయ్స్ ప్రైమరీ స్కూల్లో ప్రోగ్రాం ఇచ్చాను. అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు చదువుతుండే. పోయిన 2 సంవత్సరాలు ఇదే రవీంద్ర భారత్లో వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా అవార్డు కలిసి వారికి యాడ్ చేసి ఇద్దరం కలిసి ఫోటో దిగాం, సెకండ్ ఇచ్చుకున్నాము. వాళ్ళు ఆయన ఇచ్చుకున్న నెత్తి ఆశీర్వచనం చేశాను. అలాగే నేను దేవి ఉపాసకుని, ఉజ్జయిని మహాకాళిక ఉపాసకుని. స్వరయోగ మిమిక్రీ అంటే ప్రతి ఐటమ్స్కు శ్వాసలు నరాలు బిగబట్టి కష్టతరంగా చేసే ఐటమ్స్. నేను నా ప్రోగ్రాము దాదాపు 45 నిమిషాలు, ఆధ్యాత్మిక పరంగా అయితే గంట ప్రోగ్రాం ఉంటుంది. దాదాపు 100 రకాల ఐటమ్స్ చేస్తాను. ప్రకృతిలోని సహజమైన ధ్వని కన్నా ఈ పక్షులై, జంతువులై, యంత్రాలై, వాయిద్యాలై, దేవతలై, ఇటువంటి ఐటమ్స్ అన్నాడు. ముందుగా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆధ్యాత్మిక ప్రదర్శనలో శివతాండవ దృశ్యం, ఒకే సమయంలో 1000 మువ్వల శబ్దం. అలాగే బాలా త్రిపురసుందరదేవి పాంజవుల సవడి, శివుని ఓంకార శంకారావం, శివుని డమరుకనాదం, అలాగే దేవి జూంకార శంకారావం. దేవి డమరుకనాదం. ఎందుకంటే ఇంతకుముందు భోజనం చేశాను. ఇది నా మీద కంచి నరాలు శ్వాసలు. 86 సంవత్సరాలు మీకు ఇంకా దాని మీద అంత ప్రేమ, మమకారము, మీకు ఇంకా ఎంతో ప్యాషన్, హ్యాపీగా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూతోని అది 1399వ ప్రదర్శన. 99 ఇంకొక్కడైతే 2000. ఇంతకు ముందు 1400. 1400. ఇంతకుముందే ఇక్కడ రవీంద్ర భారత్లో అవార్డు తీసుకునే ముందు ఒక 15 నిమిషాలు ప్రోగ్రాం ఇచ్చాను. చెప్పండి ఇంకా చెప్పండి. ఇంక ఎక్కడెక్కడ మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఏంటి, ఏదైనా జాబ్ చేశారా? లేదండి, నేను ఎక్కువ చదువుకోలేదు. 3వ తరగతి చదువుకున్నాను. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారి పేరు గొండి నరహరి. అప్పట్లో బ్రాహ్మణులంతా ధర్మపురి నుంచి బొంబాయి పోయేది. బొంబాయి. అమ్మగారి పేరు గుండి రామరత్నమ్మ, ధర్మపురి. ఏంటి మరి మీరు ఈ 86 మీ జీవన ప్రయాణంలో ఏమేం చేశారు? నేను త్రూఅవుట్ ఇండియా అంతటా తిరిగాను. మద్రాసు, బొంబాయి, ఢిల్లీ, ఆగ్రా, లూధియానా. ప్రోగ్రామ్స్ తరఫున ఇవే ప్రోగ్రాంలు ఇచ్చుకుంటే నా జీవన. సంగీతం కూడా పాడతారు అనుకుంటా కదా? సంగీతం పాడతారా?
సంగీతం అంటే వట్టి పాట కానీ పాడలేదు కానీ ఇదే ఎక్కువ. ఇవి భాస్కర్ గారు అప్పుడు సిరిసిల్లలో లక్ష్మీ టాకీస్ లో విశాలాంధ్ర ఏర్పడది. ఆ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన ఉండే వెల్మాయనే మెట్పల్లి అని ఉండే బోయినపల్లి వెంకటేశ్వరరావు. బోయినపల్లి వెంకటేశ్వరరావు కన్నా ముందు బోయినపల్లి వెంకటేశ్వరరావు వేములాడ దేవస్థానం చైర్మన్. ఉత్తల మోహన్ రెడ్డి కూడా ఉండే మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు వికలాంగుల దానికి. చెప్పండి మీ గురించి. ఇంకా అయితే ఈ దేశాలు పట్టుకొని తిరుగుడు ఇదే ప్రోగ్రాములు అంటే చదువుకోబట్టి బడికోక తల్లిదండ్రులు బడికోకుంటే ఇంట్లో నుంచి వెలువట్టి అన్నం పెట్టక వెలువడితే అక్కడక్కడ బస్ స్టాండ్లో పడ్డ ఈ మిమిక్రీ సౌండ్ వినిపించుకుంటూ దొరికిన పైసలతో ఓ ఊరి నుంచి ఓ నుంచి ఊరికి 1956లో హైదరాబాద్ వచ్చి పడ్డా. గోలిగూడ డిపో దగ్గర ఉనికి అక్కడ కాళికాదేవి గుడి ఉండేది. ఆ గుడిలో పడుకుంటుడు, హోటల్లో తినుడు, బస్ స్టాండ్లో గౌలిగూడ డిపో బస్ స్టాండ్లో స్నానాలు, లాట్రిన్ బాత్రూమ్లు అన్నీ అక్కడనే చేసుకొని అమ్మవారి ముందర పడుకుందు. ఇది ఇట్లా చాలా కష్టతరంగా చేసిన. అప్పటికి పెళ్ళయింది, 2 కొడుకులు 1 బిడ్డ. కానీ ఇప్పుడు పెద్దతనానికి ఎవరు పట్టేసుకుంటలేరు. అప్పటి చెప్పండి. గవర్నర్ విఎస్ రమాదేవి గారు చాలా మంచి సౌకర్యాలు. ఆమె అప్పుడు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్గా ఉండే. తర్వాత నేను తెలియక అంటే బట్టలు కూడా సరిగ్గా లేకుండే, నెక్కరు పని పోతే అప్పుడు ఆ కాలంలో 500 రూపాయలతోని గ్యాప్డన్ ప్యాంటు, షర్టు, కోటు ఇవన్నీ తెప్పించి అప్పుడు కిషన్ రావు డైరెక్టర్ ఖైరతాబాద్లో రేడియో స్టేషన్ ఉండే. ఆయన దగ్గర రేడియో స్టేషన్లో ప్రదర్శన ఇచ్చి ఈ అప్పటి నుంచి 20 తర్వాత హిమాచల్, కర్ణాటక గవర్నర్గా పోయి అప్పుడప్పుడు మా లెటర్ రాస్తుండే. అక్కడి తెలుగు అకాడమీకి ఈ ప్రోగ్రాం అవార్డు కొరకు ఏర్పాటు చేస్తే అప్పట్లో ఈ సినిమా యాక్టరు చనిపోతే ఇక అది బంద్ అయిపోయింది. కిడ్నాప్ చేసిండ్రు అన్నట్టు వీరప్ప. అదే రాజా అనే పేరు ఏదో ఉన్నది, రాజ్ కుమార్ అన్ని కిడ్నాప్ చేస్తే ఇక మళ్ళీ అది అటే పోయింది. ఇక అది రాలేదు. ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతుండేది. ఇక అప్పటి ముఖ్యమంత్రి ఫస్ట్ హైదరాబాద్, బొంబాయి, మద్రాస్, ఢిల్లీ, ఆగ్రా, లుధియానా, చండీగఢ్, బనారస్, షిరిడి, ఈ ఆంధ్రాలో అన్ని చోట్ల. మీరు ఎవరైనా నేర్చుకున్నారా? ఇది మీ సొంతంగానే గాడి గిఫ్ట్ కష్టపడి నేర్చుకున్నా. శ్వాసలతోనే చేసే పని. ఇంకా ఒక 2-3 మర్చిపోగా చెప్పండి. ఇంకా ఎందుకంటే ఇది చాలా వైరల్ అవుతుంది. ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చారా ఎప్పుడైనా? మన సుమన్ టీవీలో వచ్చింది. ఇంటర్నేషనల్ ఫేస్బుక్ దాంట్లో మొత్తం ఇంటర్వ్యూ తీసిన గంట ప్రోగ్రామ్ అది. ఓకే. మీ టైంలోనే యూట్యూబ్ లో ఇక్కడ చేశారు శతకోత్సవాలు. 2013 29వ తారీఖు సెప్టెంబర్ 100 రూపాయలు నేను ఇచ్చాను. అప్పుడు దాంట్లో యూట్యూబ్ లో ఇదైంది. చెప్పండి. ఇంకా ఇక సంటి పిల్లల జీవిత విశేషాలు ఇంకా చెప్పండి. ఇక జీవితం అంటే దీంతోనే గడుస్తున్నది. ఇక వృద్ధ కళాకారుల పింఛన్ నెలకు 3000 రూపాయలు ఇస్తున్నారు. మీ ప్రదర్శన పరంగా చెప్పండి. జీవనోపాధి గురించి కాదు, ప్రదర్శన పరంగా చెప్పండి. ఎవరెవరిని అనుకరిస్తారు, ఏమేమి చేస్తారు? మనుషులే కాదు, కేవలం నేచురల్ సౌండ్స్ మొత్తం. పక్షులు, జంతువులై, యంత్రాలై, వాయిద్యాలు, నెమలి అట్లాంటివి. నెమలి, గుడ్ల గుప్పలు, అదే అప్పుడు వేమనాల దేవాలయంలో చింత ఉండే గుళ్ళు. ఆ చింత గబిలాలు అడుతుంటాయి. అది అంటే అది పక్షి కాదు, జంతువు కాదు. గబిలం అంటే పక్షి అందామా కూడు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేయదు. జంతువు అందంటే భూమి మీద నడవదు. ఇట్లా చెట్ల కొమ్మలకు వేలాడుతుంటాయి. ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇక గుడ్ల గూపలు అంటే ఔల్స్ అంటారు. ఇవి 4 రకాలు అరుస్తాయి.
నెమిలి ఈ ఏజ్లో కూడా మీరు చేస్తారంటే మీకు పాదాలు అందరం మీకు. 2 కోయిలలు, ఆడిది మోది. ఇక చిన్న పిల్లలు ఏటం పుట్టిన పిల్లవాడిని ఏడుపు, ఊపిరి పట్టడం, మళ్ళీ చదువుకోవడం. అలాగే మూగ పిల్లవాడిని, మీకు ఆరోగ్యం బాగుంది కదా సార్. మూగ పిల్లవాడిని ఏడుపు అంటే ఫ్యూచర్లో మాటలు రావు, సౌండ్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అబ్బు వెక్కి వెక్కి ఏడుస్తుంది. క్యా బాత్ హై అబ్బా. చెప్పండి మాస్టర్. ఇంకా మీరు మీ సరే మీ మీ ఆవిడ కూడా ఇప్పుడు గృహిణి, ఉన్నారా? 76 సంవత్సరాలు. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ మీ దగ్గరే ఉంటారా? ఊర్లో ఇల్లు ఉంది కదా, వచ్చి పోయింది. కొంత పెద్ద కొడుకు ఇంట్లో ఉంటుంది. అవునా? పెద్ద కొడుకు ఏం చేస్తాడు? అక్కడ తెలుగు స్కూల్ అటెంప్ట్ ఇచ్చోడ మండలం ఐటీ స్కూల్. వాడు రాష్ట్రపతి అవార్డు పెరుగుతారు. గుండి రామ్ కుమార్. మీ రెండో అబ్బాయి జగతాలో ఉంటున్నాడు. అంతకుముందు వరంగల్లో అసిస్టెంట్ ఆఫీసర్గా ఉండే, సంస్కృత లెక్చరర్, ఆర్ట్స్ సైన్స్ కాలేజీ. ఇంకా ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? ఇంకా నాగేన్ మ్యూజిక్ అంటే దాదాపు చెప్పుకోకూడదు, కానీ నేను చేసే ఐటమ్స్ వరల్డ్లో ఇంతవరకు ఎవరు చేయలేదు. అవును, చాలా రేర్ కదా. లిమ్కా బుక్ ఆఫ్. కానీ మీకు అంత మీరు మిమ్మల్ని అంతా గుర్తించలేదు ఎవరు? వచ్చినాయి సార్. పద్మశ్రీ దీనికి పెట్టుకోండి, సంగీత నాటక అకాడమీ పద్మశ్రీ పెట్టుకున్న వరకు 8 సార్లు చేసింది, కానీ రాలేదు. ఎవరైనా సిఫారసు చేయన్నట్టు. అది సిఫారసు అని అది మన చేతిలో లేదు. కానీ సరే, ఇంకా ఇంకా మీ జీవిత విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. ఇది నాగిన్ మ్యూజిక్. ఇది గుండెకాయతో వాయించేది. ఇది నిల్చుంటుండే మెల్లగా 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 చేయండి మళ్ళా. ఇది ముక్కుతోని వాయించేది. అంటే రావణాసురుడు పొట్టనాలు దించుకొని వీణ వాయించినట్టు. ఇదే నాగిన్ మ్యూజిక్. ఇక దీంట్లో పాట కూడా ఉంటుంది. గిటార్ మ్యూజిక్లో సిఐడి లేకే పహలా పహలా ప్యార్ వరకే అనే పాట. అది पहला पहला प्यार बरखे आंखों में सुमार, जादू नगरी से आया है कोई जादूगर, ओहो बस्ती दुर्सानी बागा मुस्तपैनाము నీ అందా చందాల ఎంతో బాగుంది. అలాగే రాజా హిందుస్థాన్లోని పరదేశీ జ్ఞానాన్ని
परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के ఇంకా అలాగే బిరుదులు ఏమైనా వచ్చాయా మీకు? ఇది ఒకటే అన్నాక రాజా రాణి రుద్రమదేవి మూవీలో మదపటి ఏనుగు యుద్ధానికి పిలుసు కాలు దువ్వటం, సింహరూపిణిగా కుంభస్థలం మీదకి జంప్ చేయటం రుద్రమదేవి. సింహం కాంట్రీ వచ్చా? ఇది సింహం మంచిగా అవుతారా? ఎందుకంటే ఎప్పుడైతే ఇవి నా మీద దగ్గర రావాలి. మిమిక్రీ అంటే ఏంటి అసలు? మీ దృష్టిలో మిమిక్రీ అంటే ఏంది? ఇప్పుడు ఉండే పిల్లగాళ్లకు ఏమని చెప్తారు? ధ్వన్యానుకరణ అంటారు, అనుసరణ అంటారు. నాడు ఫస్ట్ కూడా ఇమిటేషన్ అందరు దీన్ని. ఇక ఇప్పుడు మిమిక్రీ అని అన్నిటికీ మిమిక్రీ అని ఇప్పుడు మనిషి తిరిగి మాట్లాడితే మిమిక్రీ, ఆడిదాని తిరిగి మాట్లాడితే మిమిక్రీ, ఇక్కడ కూరగాయలు అమ్మేట వాళ్ళు మా లోలు పెట్టుకుంటే అది మిమిక్రీ. నేను ఇంతవరకు 121 మందికి కోచింగ్ ఇచ్చాను. పిఎంఆర్ పాలిటెక్నికల్ కాలేజ్ వరంగల్. నేను వేణుమాధవ్, నేను సమకాలిక. ఆయన నాకన్నా 8 ఏళ్ళు పెద్ద. ప్రోగ్రాంలో నాది 15 ఏళ్ళు సీనియారిటీ. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఇది చేశాడు. ఇక నేను స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, రేడియో స్టేషన్లు, ఇవి టీవీ దాంట్లో దూరదర్శన్ కూడా ఇచ్చారా? దూరదర్శన్లో ప్రైవేట్ ఛానల్స్ కూడా ఇచ్చారా? దూరదర్శన్లో సుందర్ సాయి అప్పుడు ఇచ్చాను. అభిజ్ఞాన శాకుంతల స్టోరీ చెప్పుకుంటూ ఆ ధ్వనులు చేశాను అన్నట్టు. ఓహో. ఇంకా పాత ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా మీ ధర్మపురి మన లక్ష్మీ నరసింహస్వామి గురించి? బ్రహ్మోత్సవాలు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నా ప్రోగ్రాం ఉంటుంది. సన్మానం, అవార్డు అది మన ఉగాది పురస్కారాలు. ఇంతవరకు నాకు 200 ఇవాళతో 225 అవార్డులు వచ్చినాయి. మొత్తం ఇళ్ళది అవార్డులతో నిండిపోయింది. ఫస్ట్ సీఎం బురుగుల రామకృష్ణారావు గారు 1956లో సెక్రటరియట్లో, ఆయన చీఫ్ సెక్రటరీ భగవాన్ దాస్ గారు మాస్టర్ ఏకలవ్య మిమిక్రీకి కానీ ఫస్ట్ వీటి ఇచ్చాడు. తర్వాత ఇక అక్కడి నుంచి ప్రోగ్రాములు సినారాయణ రెడ్డి, రమణాచారి వీళ్ళందరితో ఇదేంది మన హరికృష్ణ గారితో కూడా అవార్డులు వచ్చినాయి. ఇంకోటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ అవార్డు అండ్ రికార్డు, ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు అండ్ రికార్డు, శ్రీకృష్ణ దేవరాయ నేషనల్ అవార్డు. డాక్టరేట్ ఏమైనా ఇచ్చారు? డాక్టరేట్ ఇంకా రాలేదు, మద్రాసులో ఉన్నది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి. ఓకే, అదే గ్లోబల్ యూనివర్సిటీ ఏదైనా వేరేది ఏదైనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో మిమ్మల్ని ఇంకా మీ సర్వీసెస్ ఏంటి? ఏపీజే అబ్దుల్ కలాం. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఉండే వయసు పిల్లలకు అంటే ప్రతి స్కూల్లో అందరికీ నేను ప్రోగ్రామ్ ఇస్తుంటాను. అయితే వాళ్ళలో ఈ మిమిక్రీ టాలెంట్ ఉంటుంది. వాళ్ళు 1-2 పోతుంటారు. అయితే అది దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే వస్తుంది అన్నట్టు. అట్లా చెప్పుకుంటూ వచ్చాను అన్నట్టు. మీరు ఏం చెప్తారు? కష్టపడాలి, మీరు ఎట్లా కష్టపడ్డారు చెప్పండి మా ప్రేక్షకులు. దీన్ని కష్టపడాలి, ఓర్పు నేర్పుతోనే అయితేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇదే శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు నేను కొన్ని చేస్తే ఐటమ్స్, కాకులు కూడా 100 కాకులు వస్తాయి, కాకి తిరగారిస్తాయి ఆ ప్లేస్లో. కోళ్ళు వస్తాయి, కుక్కలు వస్తాయి, మళ్ళీ రిప్లై జవాబులు ఇస్తాయి. ఎట్లా మీకు అర్థమవుతుంది వాళ్ళ భాష? నేను చదువుకునేది కొద్దిగానే 5-6 తీళ్ళ భాషలు మాట్లాడతాను. ఓకే. ఈ కుక్కల భాష మీరు వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళే మీకు ఏమైనా అర్థమవుతుందా? అవి మాట్లాడుకున్నట్టు ఒకటి ప్రేమగా అయితే ఇట్లా అంటే ఒకటి మాట్లాడుకోవటం అన్నట్టు. అది కలయిక కోసం. ఓకే. ఇక కుక్క పిల్లలు కనబడితే చిన్నపిల్లలకు చాలా సరదా. 2 కుక్క పిల్లలు తీసుకొని వాటి మూతులతో కొట్లాట పెట్టిస్తుంటారు. అవును. ఇట్లా అంటే సౌండ్లో డిఫరెన్స్. ఒక కుక్క పిల్లనేమో
నాదాన్ ఉంటుంది, ఒక్కొక్క కుక్క పిల్ల జబర్దస్త్ ఉంటుంది. హిందీ పిల్లి, ఇంగ్లీష్ కుక్క. ఇద్దరు ఇంగ్లీష్ అని హిందీ అని ఇద్దరు స్నేహితులు ఉంటారు. హిందీ అయినా పిల్లిని చదువుకుంటాడు, ఇంగ్లీష్ అయినా బూళ్ళ కుక్కలు చదువు. అయితే ఓ రోజు పిల్లిని తీసుకొని ఇంగ్లీష్ అయిన ఇంటికి వస్తాడు. అయితే పిల్లి మర్యాదగా లోపలికి రావచ్చునని హిందీలో అడుగుతుంది. మియావ్ మియావ్ మియావ్. కుక్కకు పిల్లికి వైరం కాబట్టి కుక్క ఇంగ్లీష్లో వెళ్ళిపోండు, గో 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 గో. సో మీరు మీకు ఇంకా సార్ మీకు చాలా అసలు గురు పూజ్యులు, మీ అంత వయసు ప్రజలు మీకు ఋషి లాగున్నారు. మీరు మహర్షి. మీరు ఇంకా మంచి ఇంకా ఏం తెచ్చుకోవాలి? మీకు అన్ని జీవితాలు అన్ని సాధించారు. భగవంతుని ఆశీర్వచనంతో అన్ని సాధించారు. మేము మిమ్మల్ని మీ ఆశీర్వచనం మాకు కావాలని కోరుకుంటాం, అంతేగాని మా ప్రేక్షకులను కూడా మీరు దీవించండి. మీలాగా బ్రతకాలని, మంచిగా డిసిప్లిన్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఇంకా మంచిగా మీరు ఆ స్వామి సేవలో మీరు ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ పాదాలకు వందనాలు. సార్ ఒకటి చెప్పండి. ఇవాళ డేట్ వేసి నాకు ఒక సర్టిఫికేట్ మన ఆఫీస్ నుంచి చేసి. ఇది ప్రైవేట్, ఇది ప్రైవేటే. అలాంటివి ఇంటర్వ్యూ నేను ఇస్తా మీకు, దానిలో మీకు లింక్ పంపిస్తా. నాకు అవి లేవు. నేను చెప్తా మీకు. ఒక కాగితం మీద అలాగే నేను ఇస్తాను. ఇంటర్వ్యూ చేసి నేను ఇస్తాను. ఇంటర్వ్యూ చేశాడు. అలాగే ఓకే. 1300. మీ నెంబర్ చెప్పండి. 9949324125 ధర్మపురి, హౌస్ నెంబర్ 11-39, గోదావరి రోడ్, పోస్ట్ అండ్ మండల్, ధర్మపురి, జగిత్యాల జిల్లా, తెలంగాణ. మళ్ళీ ఒకసారి చెప్పండి నెంబర్. నా ఫోన్ నెంబరు చిన్నదే ఫోను, 9949324125, హౌస్ నెంబర్ 11-39, గోదావరి రోడ్, పోస్ట్ అండ్ మండల్, ధర్మపురి, జగిత్యాల జిల్లా, తెలంగాణ. ఓకే, ధన్యవాదాలండి. మీరు చెప్పండి. ఈ రోజుతో 1398వ ప్రదర్శన, ఇంటర్వ్యూ అండ్ ప్రదర్శన. ఏంటి? తెలంగాణ కళారత్నాలు. తెలంగాణ కళారత్న టీవీలో రవీంద్ర భారతిలో ఏర్పాటు జరిగింది. ప్రదర్శన ఇచ్చినాను. ఇది ధన్యవాదాలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా అప్లై చేయండి మీరు. ఇది సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పెద్దవాళ్ళు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.